ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. కొందరికి మాత్రమే తెలుస్తుంది ఇది. ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాల్లో ఉన్నది కాదు, తద్వారా ఎక్కడ క్రాస్ చెక్ కూడా చేసుకోలేరు. కానీ మీరు అనుభవంగా తెలుసుకోవచ్చు ఇది. నేను కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే అవును కదా అనిపిస్తుంది. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎవరు అంటే ఐడెంటిటీ లేనివాడు. అంటే తన గురించి తనకు ఏ ధారణ బాని ఏ భావన, హీఈస్ జస్ట్ దేర్ యాజ్ బీయింగ్. అతను ఇది అని అతనికి ఏ ధారణ కానీ భావన కానీ లేదు తన పట్ల తనకు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది ఇలా ఖచ్చితంగా జరుగుతుంది, బట్ నాట్ బై ఫోర్స్. అది ఫోర్స్ చేస్తే మళ్ళీ అదొక ఐడెంటిటీ అవుతుంది. సహజంగా అట్లా మనసు దూదిపించేలాగా వెళ్ళిపోయింది అంతే. అది అట్లా కొన్నిసార్లు అదృష్టవశాత్తు జరుగుతుంది, కొన్నిసార్లు కృప వల్ల, కొన్నిసార్లు అనుగ్రహం వల్ల, కొన్నిసార్లు ఒక షాక్ వల్ల. దట్ హ్యాపెన్స్, బట్ హ్యాపెన్స్. అందుకే ఒక్కొక్క జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. మనం ప్రవర్తన చూడకుండా మూలం గనక చూస్తే ఆ వ్యక్తి 10 ఏళ్ల వాడైనా 20 ఏళ్ల వాడైనా 100 ఏళ్ల వాడైనా కామన్ పాయింట్ ఒక్కటే, దే హ్యావ్ నో ఐడెంటిటీ అబౌట్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు. ఒకవేళ అది ఉందనుకో, హీఈస్ నాట్ ఎన్లైటెండ్. హీ మస్ట్ బి ఎ ఫేమస్ గురు, నో ప్రాబ్లం. బట్ ఎన్లైటెన్మెంట్ అన్నది ఐడెంటిటీ లేని ఒక స్థితి. ఇప్పుడు మ్యాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది? ఐడెంటిటీ లేని వ్యక్తి మన సమక్షంలోకి వచ్చినప్పుడు ఒకవేళ చూసేవాడికి ఒక దృష్టి ఉంటే నీ బీయింగ్ అర్థమవుతుంది హీ హ్యాస్ నో ఐడెంటిటీ అని. అది మాటలకు అతీతం, ఖచ్చితంగా తెలుస్తుంది, రూఢిగా తెలుస్తుంది. అలా తెలిసిన మరుక్షణంలో చూసే వ్యక్తి కూడా ఐడెంటిటీ కోల్పోతాడు. అసలు ఏముండదు అసలు. కానీ భావనలు ఏర్పడవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చిన్న ఒక సంఘటన చెప్తాను. నేముకరళి బాబా ఇంత ఉంటాడు మనిషి. ఆయన దగ్గర చాలా మంది ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన్ని చిన్న పిల్లవాళ్ళలాగా పెంచుకునేవాళ్ళు. నిజానికి సైజుల ప్రకారం చూస్తే చాలా పెద్దవాడు. ఆయన ఒక్కొక్కసారి అక్కడ వచ్చిన ఆడవాళ్ళ తొడ మీద పడుకొని నిద్ర వస్తుందమ్మా కాస్త జోగొట్టు అని అట్లా ఘోరంగా నిద్రపోయేవాడంట. అసలు వాళ్ళు కూడా ఇప్పుడు నిజానికి చూస్తే ఎబ్బెట్టు ఉంటుంది సన్నివేశం. అంటే దున్నపోతులాగా ఉన్నాడు, ఏం బుద్ధి. అక్కడ విషయం ఏంటంటే అతనికి వయసు పట్ల ఒక ధారణ లేదు. అంటే హీ హాజ్ ఫర్గాటన్ హిజ్ ఏజ్. జస్ట్ ప్యూర్ బీయింగ్ ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉన్నాడో అంత ప్యూర్గా అందరూ ఉండొచ్చు. కానీ రాను రాను వయసు పెరుగుతున్న కొద్దీ, ఇన్ పర్టికులర్ 10th దాటగానే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ ప్రాంతంలో ఐడెంటిటీస్ పట్టుకుంటే నేను ఇది, నేను ఇలాగే ఉండాలి, నేను ముట్టుకోను, మాది కులము, మేము ఇట్లాంటి వాళ్ళనే ఉంటాం, మేము ఇలాంటి ప్లేస్లోనే ఉంటాను, నువ్వు స్నానం చేస్తేనే టచ్ చేస్తే, ఇవన్నీ ఏవో అన్ని ఎన్ని ధారణలు ఏర్పడితే అంత దూరం అవుతూ వస్తావు రియాలిటీకి. నేను ఒక 7-8 మందిని చూశాను. అట్లా చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ 2 పార్శ్వాలు ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఐడెంటిటీ లేని వ్యక్తిని ఈ ఐడెంటిటీలో ఏ బలం లేదని తెలిసి కూడా ఏదో కారణవశం చేత ఐడెంటిటీ క్యారీ చేస్తున్న ఒక పర్సన్ కలిస్తే, ఈ ఐడెంటిటీ లేని వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతారు. అందుకని దే ఎంజాయ్ ద ప్రజెన్స్. బికాస్ వీళ్ళకి వాళ్ళ సమక్షంలో వెళ్ళిపోగానే మళ్ళీ ఏదో ఐడెంటిటీ వస్తుంది, భార్యనో భర్తనో ఆఫీసరు. కానీ వాళ్ళ సమక్షంలోకి రాగానే ఈ ఐడెంటిటీ ఉండదు. ఒక చిన్న సంఘటన నేను చదివాను ఒక పుస్తకంలో. హైడా ఖాన్ బాబా అని తెలుసు కదా, హిమాలయాస్ లో హైడా ఖాన్ బాబా. షమ్మి కపూర్ ఆ రోజుల్లో పెద్ద హీరో. ఇషారో ఇషారో మే దిల్, అతను పెద్ద హీరో. సో ఎవరో చెప్పారు హైడా ఖాన్ బాబా అని ఒక అతను ఉంటాడు, కలుస్తావా అని. ఏముంది అన్ని బాబాల్లాగానే ఆయన బాబా అన్నాడు. ఆ తర్వాత ఇప్పటిలాగా ఫోన్స్, వాట్సాప్స్ లేవు కదా. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. అతను హిమాలయాల్లో ఎక్కడ ఉంటాడో ఒక ప్లేస్ ఉంది, అది దాటి వెళ్ళిపోతే తెలియదు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడంటే అట్లీస్ట్ GPS ఏదో ద్వారా కనుక్కోవచ్చు. వాళ్ళ భక్తులు ఎవరో చెప్పారు, మీ గురించి చెప్పాము, ఒకవేళ వస్తే రమ్మన్నాడు, అతనికి ఏ ఆసక్తి ఉండదు, ఒకవేళ మీరు రావాలనుకుంటే చెప్పండి, అతను ఎక్కడ ఉన్నాడు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయన బిజీ షెడ్యూల్లో 1 గంట సేపు సమయం దొరికించుకొని ఇన్ఫార్మ్ చేశాడు, 1 గంట సేపు ఉంటాను, అంతకంటే కుదరదు నాకు, బికాజ్ ఐఎమ్ ఏ హీరో, దట్స్ దిస్ అండ్ దట్. ఆ హిమాలయాస్ దగ్గర కారు వచ్చి ఆగింది. ముందే అనుకున్నాడు, అసిస్టెంట్కి చెప్పాడు 1 hour అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టుమారో, షూటింగ్ ఉంది తెలుసు కదా, గీత బాలి ఇదంతా యాక్టింగ్ అదే చెప్పి. హైడా ఖాన్ బాబా హాయిగా చెట్టు కింద కూర్చున్నాడంట. రాగానే ఆయన ఏదో పాట పాడుతున్నాడు, అక్కడ ఏదో కోతుంటే కోతి నోట్లో పండు పెడుతున్నాడు. షమ్మి కపూర్ ఏం చెప్తాడు తెలుసా,
3 days అయ్యింది, ఐ హ్యావ్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. అంటే హీరో అన్న ఐడెంటిటీ హైడా ఖాన్ బాబా సమక్షంలో రాగానే పడిపోయింది. ఎప్పుడు గుర్తొచ్చింది? వాడు అసిస్టెంట్ వచ్చి 3 days అయింది సార్ అన్నప్పుడు యాదికి వచ్చింది. నాకు అలాగే జరిగింది. ఆ విశ్వనాథ్ వర్మ ఇంటికి వచ్చినప్పుడు ఆయన అంతకు ముందు 2 years నుంచి కబురు పంపిస్తున్నారు, ఇంటికి వస్తాను. నేను ఒక దండం మీ అన్లెటర్స్ అందరికి నాకు వద్దు బాబోయ్, నిజంగానే అట్లా అని రావద్దు అని నేను మెసేజ్ పంపుతున్నాను. వద్దు, ఎందుకు, ఏమో నాకేం అవసరం లేదు, ఎందుకు వద్దని. నాకు తెలియదు కదా ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకుంటున్నారు, ఎందుకే గోల అనుకుంటా వద్దు అనుకుంటా. 2 years నుంచి ఒకసారి ఈయన గట్టిగా అడిగారు, ఆయన ఎప్పటి నుంచో వస్తానని అడుగుతున్నారు, ఒక్కసారి నా కోసం భోజనాన్ని పిలుస్తాను ఒక్కసారి ప్లీజ్ అని అడిగారు. సరే ఆయన మాట కాదనకూడదు, ఆయనకి చాలా అలాంటి వ్యక్తులు అంటే అని చెప్పి సరే రండి అయితే అని చెప్పి మెసేజ్ పంపాను. నాకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో. ఆయన జనరల్గా ఒక మామూలు వ్యక్తి వచ్చి కూర్చుంటారు, నేను ఈ పూటకి వర్క్ చేసేయాలి అంతే, నా రూమ్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటారు, నాకు అనవసరం అని మైండ్లో ప్రిపేర్ అయ్యారు. 4 రోజుల తర్వాత నేను బయటకు వచ్చాను. ఆయన ఏదైతే బీయింగ్ చెప్తారో అలా ఉండిపోయాను, బీయింగే చెప్తారు ఆయన, అలా ఊరికే ఉండటం అది నాకు తెలియదు అసలు అలా మొత్తం మౌల్డ్ అయిపోయాను మొత్తం. 4 రోజుల తర్వాత ఆయన 2 రోజులకి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత ఈయన ఫోన్ చేసి ఆవిడ ఎలా ఉన్నారో ఒకసారి నాకు ఫోన్ చేసి ఇవ్వండి అని అన్నాక ఆయన మళ్ళీ మాట చెప్పాక అప్పుడు బయటకు వచ్చాను. తెలీదు అసలు. ఇప్పుడు ఐడెంటిటీ అంటే నథింగ్ బట్ గట్టిగా పట్టుకున్న ఒక ఆలోచనే, అది పడిపోతుంది. యాక్చువల్గా ఎవ్వరికి అది ఉండకూడదు. ఉండకపోతే నీకు సెన్స్ ఆఫ్ టైం ఏమి ఉండదు యాక్చువల్గా. అంటే ఒకవేళ నేను ఇది అని పట్టుకున్న ఆలోచన లేదనుకోని మనసులో, ఇమ్మీడియట్గా టైం నుంచి పక్క వెళ్ళిపోతుంది నీ బాడీ మైండ్. అప్పుడు ఏముంటుంది, జస్ట్ కదలిక ఉంటుంది, ప్యూర్ మూమెంట్ ఉంటుంది. అది ఓన్లీ అటువంటి వ్యక్తుల సమక్షంలో లేదా ఒక దేవుడి సమక్షంలో లేదా ప్రకృతి సమక్షంలో దేనికైతే ఐడెంటిటీ అనేది లేదో వాటి సమక్షంలో మనం ఐడెంటిటీ కోల్పోతాం. అది సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ కిడ్స్ ఆల్సో. కిడ్స్కి ఐడెంటిటీ లేదు కదా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ప్రూవ్ చేయడానికి చేస్తలేరు, ఆటలాగా చేస్తున్నారు. డివైన్ ప్లే అది. వాడి హోటల్లో అరుస్తుంది, డివైన్ ప్లే అది. జస్ట్ ఇమాజిన్ చేయి, ఒక డిగ్రీ అమ్మాయి అట్లా అరిచింది అనుకో, అసలు ఇమ్మీడియట్గా అందరు సీరియస్ అవుతారు. ఒకవేళ ఆ వ్యక్తికి ఏ ఐడెంటిటీ లేకుండా అరిస్తే దట్ విల్ బి యాక్సెప్టబుల్ ఫర్ ఆల్. అది మర్చిపోతారు అసలు. అంటే చూడగానే తెలిసిపోతుంది అది ఒక డివైన్ ప్లే నుంచి వస్తుందా లేకపోతే ఇంటెన్షన్ నుంచి వస్తుందా. ఇంటెన్షన్ నుంచి వచ్చింది ఇరిటేటింగ్ ఉంటుంది. అట్లా బోల్డన్ని పుస్తకాల్లో చాలా సంఘటనలు చూస్తే నాకు అర్థమైన ఈ అంతఃసూత్రం ఇంతే. ఓకే, అసలు ఎన్లైటన్మెంట్ అంటే యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. నేను ఇది అన్న భావన కానీ ధారణ కానీ ఏమీ లేని ఒకనొక స్థితి. తద్వారా వాడు ఎలాగైనా కనిపించచ్చు, పిచ్చివాడిగా కనిపించచ్చు కొందరికి, దో హీ ఈజ్ నాట్ ఐడెంటిటీ. ఒకడు ప్రొఫెసర్ లాగా ఓషుల్లాగా మంచి స్పీకర్గా కనబడచ్చు, అయినా ఐడెంటిటీ లేదు. ఒకడు ఎలాక్వెంట్ స్పీకర్ కనవచ్చు, అయినా మూలంలో ఐడెంటిటీ లేదు. అయితే ఎవరైతే ఐడెంటిటీలో ఇరుక్కుపోయి ఉన్నారో వాడు సూపర్ఫిషియల్గా చూసే పట్టుకుంటాడు. అట్లా కాకుండా ఈ ఐడెంటిటీ వల్ల నాకు సమస్య ఉంది, ఈ ఐడెంటిటీ అక్కర్లేదు నాకు అని ఎవడైతే కొంత సర్చింగ్లో ఉన్నాడో అట్లాంటి వాడు ఐడెంటిటీ లేని స్థితిని గుర్తిస్తాడు. అది బియాండ్ వర్బాటిమే మేనిఫెస్ట్ అవుతుంది. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అక్కడి నుంచి సెన్స్ ఆఫ్ టైం పోతుంది, 100% పోతుంది. ఇది నువ్వు ఈ టైం మర్చిపోబడుతుంది అని అనుకునే సమయం కూడా ఉండదు, అది జస్ట్ మర్చిపోబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఓషో చెప్పినట్టు ఇట్స్ ఏ లవ్ ఎఫైర్. బీయింగ్ విత్ అనదర్ బీయింగ్ ఈజ్ ఏ ఎగ్జిస్టెన్షియల్ లవ్ ఎఫైర్. అక్కడ లస్ట్ ఉండదు, శృంగార భావన ఉండదు, ఏముండదు, బట్ గ్రేట్ లవ్ ఉంటుంది. లవ్ అంటే ఏంది అర్థం, బట్ నీవు నేను వేరు వేరన్న భావన పోయింది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఇక్కడ తిందామా అక్కడ పోదామా? ఓయమ్మో, ఆ కారం వీళ్ళకి, ఆ పిల్ల ఇది ఇంకోటి ఏది ఏమో తింటది కారం అసలు. సరే, ఇప్పుడు ఈ 2 కుక్కల్లో కూడా బీయింగే ఉంటుంది. అవి బీయింగ్నే చూస్తాయి.
వాడికి తెలియదు కదా అసలు. కానీ మనిషికే వచ్చింది ప్రాబ్లం. మనిషికి మనసు ఉంది కనుక ఆ మనసులో నేను ఇది ఎన్ని ధారణలు ఉంటే అంత ఆలస్యం. మనిషి కంటే కుక్కే గ్రేటా? ఎగ్జిస్టెన్షియల్ కుక్క ఎన్లైటెండ్. కుక్క స్థితికి రావడమే మనిషి ప్రయత్నం. అవునా? ప్రాపంచికంగా కుక్క ప్రాపంచికంగా అగ్రి పట్టుకో తీసుకుంటా, ప్రాపంచికంగా ఓకే. కానీ ఎగ్జిస్టెన్షియల్లీ మనిషి కుక్క కంటే పిట్ట కంటే చాలా దీనస్థితిలో ఉన్నాడు ఎగ్జిస్టెన్షియల్గా. చూడు ఇంతసేపు అక్కడ వండుకునే బిడ్డ మంచి గుంత తీసుకొని అట్లా. సో ఆధ్యాత్మిక పరంగా ఒకవేళ మనిషి సాధన చేస్తున్నాడంటే తన పట్ల తనకున్న ధారణ పోగొట్టుకోవడానికి తప్ప. అది ఏ మార్గం ఏదన్నా కానీ డజంట్ మ్యాటర్. నువ్వు ఆనపానసతి చేస్తావా, విపశ్యన చేస్తావా, పసిరిక చేస్తావా, తర్వాత హఠయోగం చేస్తావా, పతంజలి యోగ సూత్రాలు చేస్తావా, లేకపోతే హిమాలయాలకు పోతావు, నువ్వు ఏం చేసుకున్నా అల్టిమేట్గా ఇదే. నీ గురించి నీకు ఏర్పడ్డ ధారణ పోయిందా, యు ఆర్ గుడ్. లేకపోతే స్టిల్ సఫరింగ్ ఉంది. లేదా నువ్వు ఆధ్యాత్మికత పేరు మీద ఏదో సాధించాలని బయలుదేరినవు. ఇప్పుడు అక్కడ డ్యామేజ్ స్టార్ట్. ఆధ్యాత్మిక పేరు మీద సాధించడం అన్నది అబ్సర్డ్ అండ్ ఆక్సిమోరాన్. అది సాధించడం లేదు, కోల్పోయేది లేదు, పొందేది లేదు. శుద్ధ కర్మ ఉంది, అనంతమైన పని జరగవచ్చు. బట్ ఐడెంటిటీ లేని కారణంగా క్లెయిమ్ చేసుకోవడం ఉండదు, ఏముండదు. సంథింగ్ హ్యాపెన్స్ అంతే. అట్లా నిమ్కర్లు బాబా స్టోరీ ఒకటి చిన్న చదివి చెప్పి ముగిద్దాం. ప్రతిరోజు ఒక దేవాలయం పెట్టి దానికి అది పూస్తున్నారంట, ఆంజనేయుడికి సింధూరం. సో ఒక భక్తుడు వచ్చాడు, అతను ఓన్లీ ముఖానికి పెడుతున్నాడు సింధూరం, బాడీకి పెట్టట్లేదు. మిగతా భక్తులు ఏంది, బాడీ మొత్తానికి పెట్టాలి, అట్లా ఎందుకు పెడుతున్నారు ముఖానికి? ఏమో ముఖానికి పెట్టేసరికి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, నాకు గుర్తు రావట్లేదు ఆయన చెప్తున్నాడు. దాంతో నువ్వు అసలు ఇక్కడ ఉండకు, బాబా పెడితే బాబా ఎప్పుడు అది మొత్తం పెడతారు, ఆయన చెప్పింది పాటించాలి కదా. ఇట్లా ఉన్నప్పుడు నిమ్మకర్లు బాబా వచ్చాడంట. ఏమిటి విషయం అంటే సింధూరం గురించి చర్చ వచ్చింది. ఆయన మీరంతా ఎప్పుడు పెడతారు కదా బాడీకి, ఆయన ఓన్లీ ముఖం దగ్గరకు వచ్చి సాటిస్ఫై అయిపోతున్నా అంటున్నాడు. అంటే అసలు నాకు పెట్టకముందే సాటిస్ఫై అయిపోతుంది తెలుసా అన్నట్టు. ఇక్కడ విషయం మొత్తం పెడతామని కాదు. సో అందుకని ఆయన పెట్టినట్టు ఆయన పెట్టుకొని, నీకు అనిపిస్తే మొత్తానికి పెట్టుకో, చుట్టుపక్కల బిల్లు కూడా పెట్టుకోపో. జస్ట్ ఒక బొట్టు పెట్టగానే తృప్తి జరిగిందా ఓకే, అసలు ఏం పెట్టకపోయినా నీ మనసు ఆగిందా ఓకే. మళ్ళీ దీన్ని ఒక హనుమంతునికి ఐడెంటిటీ కాదు అది. అలా ఉంటేనే హనుమంతుడు అనుకున్నావు పొరపాటు. సింధూరం లేకపోయినా హనుమాన్ ఇస్ దేర్, అది నీవే, నీ స్థితి అది అని చెప్పి ఆయన పక్కెళ్ళిపోయాడు. అయినా జనాలు పిచ్చోళ్ళు కదా, ఆయన పెద్ద ఆయన అట్లా పట్టించుకోదు, నువ్వు మాత్రం మొత్తం పోయాను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏదేమైనా చిన్న పిల్లల స్థితి జ్ఞానోదయపు స్థితి అంతే.